హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఎరేలో నుంచి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎరే వాల్యూస్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ ఎరేలో చూడండి, అన్నిటికంటే లార్జెస్ట్ నెంబర్ 45, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ 25. ఇప్పుడు మనం సి ప్రోగ్రామ్ ద్వారా ఏం చేయాలంటే ఈ 25ని కనుక్కొని దీన్ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ రాయటానికి లాజిక్ తెలిస్తే చాలా ఈజీగా రాయొచ్చు. అందుకని ముందు లాజిక్ని తెలుసుకుందాం, తర్వాత సి ప్రోగ్రామ్ని రాద్దాం. ఇది ఎరే కాబట్టి ప్రతి నెంబర్కి కూడా ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఎరేలో ఏది లార్జెస్ట్ నెంబరో దాన్ని స్టోర్ చేయడం కోసం మ్యాక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. మీరు లార్జెస్ట్ అనైనా తీసుకోండి, ఓకే. అలాగే ఈ ఎరేలో సెకండ్ లార్జెస్ట్ని స్టోర్ చేయడం కోసం ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. ఎస్ మ్యాక్స్ అంటే సెకండ్ మ్యాక్స్ అనమాట. మీరు సెకండ్ లార్జెస్ట్ అనైనా తీసుకోండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఎరేలో నుంచి 0 ఇండెక్స్ 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ని కండిషన్స్తో కంపేర్ చేస్తాం, ఏది పెద్దదా అని చెప్పి. అది ఎలా చేస్తామో మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాను, ఓకే. ఏది పెద్దదైతే ఆ నెంబర్ని మ్యాక్సిమంలోకి అసైన్ చేస్తాం, ఏది చిన్నదైతే దాన్ని సెకండ్ మ్యాక్సిమంలోకి అసైన్ చేస్తాం. ఇప్పుడు ఈ సెకండ్ ఇండెక్స్ నుంచి ఇంకా ప్రతి నెంబర్ని కూడా 2 కండిషన్స్తో చెక్ చేయాలి చివరి ఇండెక్స్ వరకు. కొన్ని ఎరేస్లో ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉండొచ్చు, అప్పుడు కూడా చివరి ఇండెక్స్ వరకు మనం 2 కండిషన్స్తో చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ సెకండ్ ఇండెక్స్లో 45 ఉంది కదా, దీన్ని మ్యాక్సిమం వాల్యూతో కంపేర్ చేస్తాం. 45 గ్రేటర్ దాన్ మ్యాక్సా అని చెప్పి. ఈ మ్యాక్స్లో 20 ఉంది, సో ఈ కండిషన్ చెక్ చేస్తాం ఫస్ట్. ఇది ట్రూ అయితే అప్పుడు మ్యాక్సిమంలో ఉన్న వాల్యూ కంటే ఎరేలో ఇంకా పెద్ద నెంబర్ దొరికినట్టు. అప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్ని ఇక్కడికి వెయ్యాలి అసలైతే. అంతకంటే ముందు ఈ 20 వాల్యూని సెకండ్ మ్యాక్సిమంలోకి పంపిస్తాం. ఇప్పుడు ఈ 45ని మ్యాక్సిమంలోకి పంపిస్తాం, ఓకే. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తున్నామో చూడండి. ఫస్ట్ సెకండ్ మ్యాక్స్లోకి మ్యాక్స్లో ఉన్న వాల్యూని పంపిస్తున్నాం. తర్వాత ఎరేలో ఉన్న 45ని మ్యాక్స్లోకి పంపిస్తున్నాం. ఇప్పుడు 45తో చెక్ చేయడం అయిపోయింది. ఇదే కండిషన్ ఇప్పుడు 25తో కూడా చెక్ చేయాలి. చూడండి, 25 గ్రేటర్ దాన్ మ్యాక్సా అని చెక్ చేస్తాం. మ్యాక్స్లో 45 ఉంది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇంకొక కండిషన్ని చెక్ చేయాలి. అదేంటంటే ఇప్పుడు ఈ 25 వాల్యూని సెకండ్ మ్యాక్సిమంలో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తాం. 25 గ్రేటర్ దాన్ సెకండ్ మ్యాక్స్. సెకండ్ మ్యాక్స్లో 20 ఉంది, 25 గ్రేటర్ దాన్ 20 కరెక్టే, కండిషన్ ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ మ్యాక్సిమం నెంబర్ కంటే పెద్దది కాదు, అంటే ఈ కండిషన్ అయితే ఫాల్స్ అయింది. కానీ సెకండ్ మ్యాక్సిమంలో ఉన్న వాల్యూ కంటే పెద్ద నెంబర్, సో ఎరేలో ఇప్పుడు ఇది సెకండ్ మ్యాక్స్ అవుతుంది అన్నమాట. అందుకని ఈ వాల్యూని సెకండ్ మ్యాక్సిమంలోకి అసైన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎస్ మ్యాక్స్ ఈక్వల్ టు 25. ఇలా డైరెక్ట్గా 25 వాల్యూ ఇవ్వము, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇండెక్స్లు యూస్ చేసి ఆ వాల్యూని అసైన్ చేస్తాం, ఓకే. ఇప్పుడు 25తో చెక్ చేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ 15తో చెక్ చేయాలి. మళ్ళీ ఈ 2 కండిషన్స్ని చూద్దాం. ఫస్ట్ 15ని మ్యాక్సిమం కంటే గ్రేటరా అని చెక్ చేస్తాం. ఇక్కడ 45 ఉంది, 15 గ్రేటర్ దాన్ 45 కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఉంది కదా, 15 గ్రేటర్ దాన్ సెకండ్ మ్యాక్స్, ఇది చెక్ చేస్తాం. ఇది కూడా ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సెకండ్ మ్యాక్స్లో 25 ఉంది, 15 గ్రేటర్ దాన్ 25 కాదు. ఇంకా 15తో చెక్ చేయటం కూడా అయిపోయింది. ఫైనల్గా చూస్తే చూడండి, మ్యాక్సిమంలో ఎంత ఉంది, 45 ఉంది, సెకండ్ మ్యాక్సిమంలో 25 ఉంది. ఈ ఎరేలో చివరి నెంబర్ వరకు చెక్ చేసిన తర్వాత ఫైనల్గా సెకండ్ మ్యాక్స్లో ఏ వాల్యూ ఉంటుందో అదే సెకండ్ లార్జెస్ట్ నెంబర్. దీన్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తాం. ఇప్పుడు సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. ఒక ఎరే కావాలి కాబట్టి దానికోసం ఇంట్ ఏ అని డిక్లేర్ చేస్తున్నా. దీనికి ఫస్ట్లో 1000 అనే సైజ్ ఇచ్చేస్తున్నా, ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయడం కోసం. అలాగే ఈ ఎరేలో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలో దానికోసం సైజ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. అలాగే సెకండ్ ఇండెక్స్ నుంచి చివరి ఇండెక్స్ వరకు ప్రతి నెంబర్ చెక్ చేయాలని చెప్పా కదా, దానికోసం ఫర్ లూప్ని యూస్ చేసుకుంటాం. ఫర్ లూప్లో యూస్ చేయడం కోసం ఐ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. మ్యాక్సిమం నెంబర్ కోసం మ్యాక్స్ అని, సెకండ్ మ్యాక్సిమం కోసం ఎస్ మ్యాక్స్ అని డిక్లేర్ చేస్తున్నా. ఈ వేరియబుల్స్ కావాలి ఈ ప్రోగ్రాంలో, ఓకే. ఇప్పుడు ఎరే సైజ్ని యూజర్ నుంచి తెలుసుకోవాలి, ఎన్ని వాల్యూస్ కావాలా అనేది. దానికోసం ఎంటర్ ఎరే సైజ్ అని ఇస్తున్నా. తర్వాత స్కాన్ఎఫ్ ఇచ్చి యూజర్ నుంచి వాల్యూ తీసుకుంటున్నా. ఆ వాల్యూని సైజ్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఈ 5 వాల్యూస్ని యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకోవాలి. దానికోసం మళ్ళీ ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ %d నెంబర్స్ అని ఇస్తున్నా.
ఈ పర్సెంటేజ్ డి దగ్గర సైజ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకున్నాం కదా, ఎంటర్ 5 నెంబర్స్ అని ప్రింట్ అవుతుంది. అప్పుడు తర్వాత ఫర్ లూప్ యూస్ చేసి ఎరే వాల్యూస్ అన్ని ఇన్పుట్ లాగా తీసుకుంటాం. i ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దాన్ సైజ్ వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. తర్వాత i ప్లస్ ప్లస్ అని ఇస్తాం. ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. దానికోసం స్కాన్ఎఫ్ అని ఇచ్చి ఆ తీసుకున్న వాల్యూని ఎరే ఇండెక్స్లో స్టోర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు ఎరేస్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. ఈ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి యూజర్ నుంచి ఆ 5 వాల్యూస్ ఇన్పుట్లా తీసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఎరే వాల్యూస్ ఇవి అనుకుందాం. ఇప్పుడు మ్యాక్సిమంలోకి 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూని కంపేర్ చేసి ఏది పెద్దదైతే దాన్ని స్టోర్ చేయాలి. దానికోసం ఇఫ్ ఏ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 1 అంటే 0 ఇండెక్స్లో ఉన్న 10ని 1 ఇండెక్స్లో ఉన్న 20తో కంపేర్ చేస్తున్నాం. ఇది ఒకవేళ గ్రేటర్ అయితే మ్యాక్స్లోకి 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని అసైన్ చేస్తాం. సెకండ్ మ్యాక్స్లోకి 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూని అసైన్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు 1 ఇండెక్స్లో ఉన్నది పెద్దదన్నట్టు. అప్పుడేం చేస్తామంటే ఎల్స్ అని ఇచ్చి సేమ్ ఏ వాల్యూస్ రాస్తాం, కాకపోతే ఇండెక్స్లు చేంజ్ చేస్తాం. మ్యాక్స్లోకి 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూని అసైన్ చేస్తాం. సెకండ్ మ్యాక్స్లోకి 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని అసైన్ చేస్తాం. దీంతో మనకి 0 ఇండెక్స్లో 1 ఇండెక్స్లో ఏది పెద్దదైతే అది మ్యాక్స్లోకి వస్తుంది, ఏది చిన్నదైతే అది సెకండ్ మ్యాక్స్లోకి వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ నుంచి చివరి ఇండెక్స్ వరకు చెక్ చేయటం కోసం ఒక ఫర్ లూప్ తీసుకుంటాం. i ఈక్వల్ టు 2 దగ్గర స్టార్ట్ చేస్తాం. i లెస్ దాన్ చివరి ఇండెక్స్ అంటే సైజ్లో 5 ఉంది కదా, ఆ వాల్యూని యూస్ చేసుకొని లాస్ట్ ఇండెక్స్ని తెప్పిస్తాం. సో లెస్ దాన్ సైజ్ అని ఇస్తాం. సైజ్లో 5 ఉంది కాబట్టి లెస్ దాన్ సైజ్ అంటే ఈ లూప్ 4 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, తర్వాత i ప్లస్ ప్లస్. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఆ 2 కండిషన్స్ని చెక్ చేస్తాం. ఇఫ్ ఏ ఆఫ్ i గ్రేటర్ దాన్ మ్యాక్స్ అని ఇస్తాం. ఐలో ఫస్ట్ టైం 2 ఉంటుంది. 2 ఇండెక్స్లో ఉన్న 45 గ్రేటర్ దాన్ మ్యాక్స్ అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ సెకండ్ మ్యాక్స్లో ఉన్న వాల్యూని పంపిస్తాం. తర్వాత మ్యాక్స్లోకి ఎరేలో ఉన్న వాల్యూని పంపిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్ ఫస్ట్ చేయాలి. సెకండ్ మ్యాక్స్లోకి మ్యాక్సిమం వాల్యూని పంపించిన తర్వాతే మ్యాక్స్లోకి ఎరేలో ఉన్న వాల్యూ పంపించాలి. ఓకే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం. ఎల్స్ ఇఫ్ ఎరేలో ఉన్న వాల్యూ సెకండ్ మ్యాక్సిమం కంటే గ్రేటరా అని. ఈ కండిషన్ ట్రూ అయితే సెకండ్ మ్యాక్సిమంలోకి ఎరేలో ఉన్న వాల్యూని అసైన్ చేస్తాం. ఈ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి సెకండ్ మ్యాక్సిమంలోకి ఎరేలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ ఫర్ లూప్ అయిపోయాక ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ ఇచ్చి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎరే ఈజ్ అని పర్సెంటేజ్ డి అని ఇస్తాం. ఇక్కడ సెకండ్ మ్యాక్సిమంని ప్రింట్ చేస్తాం. ఫస్ట్ అవుట్పుట్ని చూద్దాం, తర్వాత ఈ ఫర్ లూప్లో లాజిక్ ఏం జరుగుతుందో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ ఎరే సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నా, ఏ వాల్యూస్ ఇస్తున్నా 10, 20, 45, 25, 15. ఇక్కడ చూడండి, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎరే ఈజ్ 25. ఓకే, ఇప్పుడు ఒకసారి వేరే వాల్యూస్ ఇచ్చి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇస్తున్నా, 10, 50, 75, 20, 100, 80, 90. ఇప్పుడు చూడండి, ఈ ఎరేలో సెకండ్ లార్జెస్ట్ 90, అది ప్రింట్ అయింది. ఇప్పుడు లాజిక్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, i వాల్యూ ఫస్ట్ 2 ఉంటుంది. 2 లెస్ దాన్ సైజ్లో 5 ఉంది. 2 లెస్ దాన్ 5 కరెక్టే, లోపలికి వస్తుంది. ఏ ఆఫ్ i అంటే 2. ఇక్కడ చూడండి, సెకండ్ ఇండెక్స్లో 45 ఉంది. 45 గ్రేటర్ దాన్ మ్యాక్స్లో ఇక్కడ మనం ఫస్ట్ వీటి రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏదో అనేది వేసేస్తాం కదా. సో మ్యాక్స్లోకి 20 వస్తుంది, ఎస్ మ్యాక్స్లోకి 10 వస్తుంది. ఇప్పుడు మ్యాక్స్లో 20 ఉన్నట్టు. 45 గ్రేటర్ దాన్ 20 అని చెక్ చేస్తున్నాం, కరెక్టే, లోపలికి వస్తుంది. ఎస్ మ్యాక్స్లోకి ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఎస్ మ్యాక్స్లో ఉన్న 10 పోయి మ్యాక్స్లో ఉన్న 20 వచ్చేస్తుంది దీంట్లోకి. తర్వాత మ్యాక్స్లోకి ఎరేలో ఉన్న వాల్యూ వస్తుంది. ఎరేలో ఉన్న వాల్యూ 45. ఓకే, ఏ ఆఫ్ i అంటే ఏ ఆఫ్ 2 అని సెకండ్ ఇండెక్స్లో 45 ఉంది కదా, అది మ్యాక్సిమంలోకి వచ్చేస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ జరిగింది కాబట్టి ఇంకా ఎల్స్లోకి వెళ్ళదు, ఇక్కడికి వచ్చేస్తుంది. i ప్లస్ ప్లస్ జరుగుతుంది, i వాల్యూ 3 అవుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. ఈ ఇఫ్ కండిషన్లో ఏ ఆఫ్ 3 అనేది చెక్ చేసుకుంటుంది. ఈసారి గ్రేటర్ దాన్ మ్యాక్స్ అని చెక్ చేస్తున్నాం. ఏ ఆఫ్ 3 అంటే
25 గ్రేటర్ దాన్ మ్యాక్స్లోనేమో 45 ఉంది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఎల్సిఫ్లోకి వెళ్తుంది. 25 గ్రేటర్ దాన్ ఎస్ మ్యాక్స్లో 20 ఉంది. ఈ కండిషన్ని చెక్ చేస్తున్నాం. కరెక్టే, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి ఎస్ మ్యాక్స్లోకి ఎరేలో ఉన్న వాల్యూ వస్తుంది. ఇక్కడ 25 ఉంది కదా, ఇది ఎస్ మ్యాక్స్లోకి వస్తుంది. సో ఎస్ మ్యాక్స్లో 20 పోయి 25 వస్తుంది. ఇక్కడతో మళ్ళీ ఇఫ్ కండిషన్ అయిపోయింది. ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది, 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 కరెక్టే, లోపలికి వస్తుంది. ఇదంతా తీసేస్తున్నాను. ఏ ఆఫ్ 4 అంటే 15 గ్రేటర్ దాన్ మ్యాక్స్లో ఉన్న వాల్యూ 45 కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్సిఫ్లోకి వెళ్తుంది. 15 గ్రేటర్ దాన్ సెకండ్ మ్యాక్స్లో ఉన్న వాల్యూ 25 ఇది కూడా కాదు, ఫాల్స్ అయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ జరిగి ఇందాక ఐ వాల్యూ 4 ఉంది, ఇప్పుడు 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఇంకా ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసరికి ఎస్ మ్యాక్స్లో ఎంత ఉందో చూడండి, 25 ఉంది. ఇదే వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్ని మీరు కూడా రాయండి. ఎవరికైతే కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందో వాళ్ళు ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్స్లో తెలియచేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.